అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు ఎంత ముఖ్యమో పుణ్యతీర్థయాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. పురాణాలు చెబుతున్నట్లు అనేక మహనీయులు, ఋషులు, పురాణ పురుషులు తీర్థయాత్రల ద్వారా ఈ ముక్తిని పొందారు. కొందరు కుటుంబంతో పాటు అందరూ కలిసి వెళ్ళి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే పెద్ద వయసు వారే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. దీంతో తీర్థయాత్రలకు పెద్దలు, వృద్ధులు వెళ్ళాలా అనే సందేహం ఏర్పడుతుంది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తీర్థయాత్రలు వయసు మళ్ళిన వారే చేయాలా? సాధారణంగా చాలామంది క్షేత్ర దర్శనం వృద్ధాప్యంలో చేయాలి అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి యవ్వనంలోనూ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో శక్తి ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం సులభంగా ఉంటుంది. వయసు మళ్ళిన తర్వాత సమయం ఉన్నా శరీరం సహకరించకపోవచ్చు. అందువల్ల శక్తి ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలను దర్శించి పుణ్యం సంపాదించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తీర్థయాత్రల అవసరం. దేవుడు ప్రతి చోట ఉన్నప్పుడు అంత దూరం వెళ్ళి క్షేత్ర దర్శనం చేయాల్సిన అవసరం ఏముంది అనే సందేహం చాలామంది ఉంటుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడనే విషయం నిజమే. అయితే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన స్థల మహత్యం ఉంటుంది. దేవతలు, ఋషులు, మహనీయుల పాదస్పర్శతో ఆ ప్రదేశాలు పవిత్రమై ఉంటాయి. అక్కడి నదులు, నీటికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వసిస్తారు. అందుకే భారతీయ సంస్కృతిలో పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల్లో తీర్థయాత్రలు. మహాభారతంలో వనవాస సమయంలో పాండవులు శ్రీకృష్ణుడి ఆదేశంతో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు పేర్కొనబడింది. అలాగే పరశురాముడు, మరెందరో మహర్షులు తీర్థయాత్రలు చేసి ముక్తిని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు కూడా రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోషం నివారణ కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివపురాణంలో సాక్షాత్తు పరమశివుడు కూడా బ్రహ్మశిరస్సు ఖండించిన పాపం పోగొట్టుకోవడానికి బ్రహ్మ కపాలాన్ని ధరించి అనేక తీర్థయాత్రలు చేసినట్లు వివరించబడింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు బలరాముడు కూడా తీర్థయాత్రలు చేసినట్లు పేర్కొన్నారు. చరిత్ర ఉదాహరణలు. రామాయణంలో శ్రవణ కుమారుడు తన అంత తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీర్థయాత్రలు చేయించిన కథ అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని చారిత్రక గ్రంథాలలో సిద్ధుడు అనేక తీర్థయాత్రలు చేసి కేదారేశ్వరుడు, హింగులాంబిక దేవిని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇలా మన పురాణాలు, ఇతిహాసాలు తీర్థయాత్రల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తాయి. తీర్థయాత్రలు చేస్తే ఏమవుతుంది? తీర్థయాత్రలు కేవలం పుణ్యం సంపాదించడానికి మాత్రమే కాదు, పురుషార్థాన్ని కూడా కలిగిస్తాయి. యాత్రల ద్వారా వివిధ ప్రాంతాల సంస్కృతి,